శాస్త్రీయంగా చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఆకలింపు చేసుకునే వచ్చే ఎన్నికల్లో మనకు ముందుకు పోదాం. మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటే మీకు వాళ్ళకు మనకున్నటువంటి తేడా ఏమంటే, మనకు నిబద్ధత కలిగినటువంటి ప్రాణం పోయినా జెండా కింద పడేయకుండా మన ఎంట నడిచేటువంటి ఏమాత్రం ఆశపడకుండా మన ఎంట నడిచేటువంటి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలు, పేద వర్గాలు మనకు సొంతం, వెలుగుబడిన వర్గాలు మనకు సొంతం. అదే అటువైపు చూస్తే ఈ రోజు వరకు ప్రచార కార్యక్రమం కూడా నిర్వహించేటువంటి పరిస్థితి లేదు. నిన్నటి రోజున నేను మనోహర్తో మాట్లాడితే ఎందుకు మీరు ప్రచారం చేయడం లేదంటే, వీళ్ళు ప్రచారం చేసేటువంటి ఆలోచనలు లేదు, డబ్బులు పంచే కార్యక్రమంలో మాత్రమే నమ్ముకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవచ్చనే భావనకు వచ్చేసినారు. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 100 కుటుంబాలు ఉన్నాయి. నీ పెళ్ళి ఎన్ని రోజులు అయిందా రాజశేఖర్? 10 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. నువ్వు నీ భార్య పిల్లలు ఇచ్చి పెట్టుకుంటావా? నీ భార్య పిల్లలు ఇచ్చి పెట్టుకుంటావా? మరి మనం 20 సంవత్సరాలు కలిసి బతికినాం. భార్యాభర్తల మధ్య మాదిరిగా కలిసి బతికినాం. మనకు ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉండవు. కేవలం పదవి కాకుంటారు. కేవలం ఏదో మా వాడు మళ్ళీ నాయకుడు అయిపోతే దోచుకుంటామని ఆలోచన మనకుండదు. కానీ పక్కన 5 ఏళ్ల కోట్లు వస్తానంటే ఆలోచన చేసుకోండి. ఎందుకు వీళ్ళు 5 ఏళ్ల కోట్లు వస్తారని అంటే అవకాశం కోసం, ఆర్థికంగా ఎదగడం కోసం. అక్కడ బతకలేక ఇక్కడ సంపాదించుకుంటామనుకుంటారు. ఇక్కడ ఏముందా రాజకీయాలు ఇక్కడ సంపాదించడం వాళ్ళు అనుకుంటే అప్పులు పెట్టుకుంటే 5 కోట్ల అప్పు పెట్టి 4 కోట్లు దొరికితే డబ్బులు అంతే కదా, వాస్తవమే కదా. అంటే ఈరోజు పరిస్థితులు బాగానే మనమందరం కూడా ప్రజల కోసం, సమాజం కోసం, పార్టీ కోసం, 10 మంది కోసం బతికేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఏకమైన. మన ఆలోచన సుస్పష్టంగా ఉంది, మన ఆశయం స్పష్టంగా ఉంది, మన సంకల్పం నిబద్ధతతో ఉంది, మన పోరాటం కూడా అంతే నిబద్ధతతో ఉండాలనే ఆలోచన రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ప్రతి ఓటర్ని కూడా ఓటేసుకునేటువంటి కార్యక్రమం తీసుకోమని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏదైనా సూపర్ 6 గురించి విస్తృతంగా చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. మహిళలకు మోసపోయినారు, ఉద్యోగస్తులు మోసపోయినారు, టీచర్లు మోసపోయినారు, భవన నిర్మాణ కార్మికులు మోసపోయినారు, మందు షాపులు నిర్వహించుకునేటువంటి మద్య వ్యాపారులు కూడా మోసపోయినారు. ఇన్ని రంగాలుగా అన్ని రంగాలను మోసం చేసి ఒక్కరే డబ్బు సంపాదించుకోవాలని ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ చరిత్రలో ఎప్పుడూ లేదు, ముందు రాదని కూడా వాస్తవమని మీరు అందరూ గ్రహించుకోమంటున్నారు. ఈరోజు అన్ని వర్గాల వారికి ఆదాయం ఉండాలా, మన రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలా, మన రాష్ట్రానికి పోలవరం కావాలా, ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దు కావాలా, పెన్షన్లకు 1వ తారీఖు మోసం చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా ఇంటి దగ్గర పెన్షన్ చేసేటువంటి ప్రక్రియ నిరంతరం కొనసాగాల. పెన్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి 200 రూపాయల పెన్షన్ ని 1000 రూపాయలు చేసినారు. 1000 రూపాయల పెన్షన్ 2000 చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి. 2000 రూపాయల పెన్షన్ 3 సార్లు 6 సార్లు 5 ఏళ్లలో 3000 చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. ఈ వాస్తవాన్ని ప్రజల్లో చర్చించండి. మీరు ప్రజల జీవితాల పట్ల, పేదవాళ్ళ జీవితాల పట్ల ఎంత నిబద్ధతతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసినారో తెలియజెప్పమంటున్నారు. అంతే స్థాయిలో ఈ ప్రాంతంలో నది జలాన్ని తీసుకురావడం అనేది ఒక కళ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాయలసీమ ప్రాంతం ఎదుర్కొన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి గ్రావిటీ అంటే భూమ్యాకర్షణ శక్తి మీద నీరు ప్రవహించేటువంటి పరిస్థితులు లేవు. ఎడారి భూమిగా మారుతున్నటువంటి ఈ ప్రాంతాన్ని ఏ రకంగా పరిరక్షించుకోవాలనే ఆలోచనతోనే ఆ రోజు మంత్రి నివాసుల సంబంధించి రూపకల్పన చేస్తే దాన్ని దాదాపు 80% మేర ఆచరణలో తీసుకురాగలిగినటువంటి సత్తా కానీ నిబద్ధత కానీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఇంకొకరు కాదు. మనం అన్ని పట్టణంలో ఉన్నటువంటి తాగునీటి అవసరాలను తీర్చాలనే ఆలోచనతోనే ఆ రోజు చెన్నపల్లి రిజర్వాయర్ నుంచి నీటి కేటాయింపు చేస్తే దాన్ని 4 సంవత్సరాల 2 నెలలైనా కూడా ఆచరణలోకి తీసుకురాలేకపోయినటువంటి దత్తమ్మ ముఖ్యమంత్రి, దత్తమ్మ ప్రభుత్వము, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున అన్ని రకాలుగా మన ప్రాంతాన్ని అన్యాయం చేస్తున్నాడు. ఈ రోజు ఒకసారి గమనిస్తే మీకు చెరువుల్లోకి గాడపేట మండలంలో
నీళ్ళు వచ్చినాయా? చాలా. కనీసము మీరు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ఇప్పుడు ఎన్నుకోబోయే ఎమ్మెల్యే కూడా ఏదైనా ధైర్యంగా హిందూ సభలో ప్రజా సమూహంలో మా ప్రాంతానికి కావాలా అని చెప్పి నిబంధనతో నిలదీసేటువంటి దమ్ము ఉన్నటువంటి వ్యక్తి చెప్పండి. మనం ఎమ్మెల్యేగా ఓడిపోయిన ప్రభుత్వం ఉంది. నరసింహస్వామికి పట్టుబట్టలు ఇస్తే కానీ ఎమ్మెల్సీ గుడి చేసుకోకపోతే పరిగెత్తు పట్టుబట్టలు నరసింహస్వామి వస్తాయి. అంతే స్థాయిలో ఈసారి మనం ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవబోతున్నాం. నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా, మీకు మంచి చేస్తా అనే ఆలోచనతో ఎప్పుడు కూడా మాట్లాడలే. కందికుంట ప్రసాద్ కేసు ఉంది, కందికుంట ప్రసాద్ అరెస్ట్ చేస్తారు, కందికుంట ప్రసాద్ అరెస్ట్ చేస్తారు. లేదు కందికుంట ప్రసాద్ టికెట్ రాదు, కందికుంట ప్రసాద్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు కాదు, ఇట్లే చెప్పినారు. కానీ ఎప్పుడైనా మేము పోటీ చేసి మాకు ప్రజలు ఉంటారు, మేము గెలుస్తామని ఎప్పుడైనా మాట్లాడారమే. ఎంతసేపు ఆత్మవిశ్వాసం లేని, వెన్నెంక లేని, నిబద్ధత లేనటువంటి నాయకత్వాన్ని ఆ పార్టీ ప్రోత్సహిస్తోంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాలనిపిస్తున్నా అన్నిటినీ అధిగమించి మనం ఎన్నికల్లో పోటీ గెలుస్తామని చెప్పి 4 సంవత్సరాల 9 నెలల క్రితం ఇదే పార్టీలో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని ఆలోచన చేసుకోండి. నాయకుడికి ఉన్నటువంటి దూరదృష్టిని ఆలోచన చేసుకోండి. ఖచ్చితంగా ఈ రోజున నేను చెప్తున్నటువంటి మాట మళ్ళీ నెరవేరి తీరుతుందని కూడా మీకందరికీ కూడా తెలియజేస్తాను. 2024 కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కందికుంట ప్రసాద్. అదే రకంగా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఏ మాత్రం కూడా ఆపోజిట్ ఉన్నటువంటి అభ్యర్థి కానీ, ఆపోజిట్ అభ్యర్థిని బలపరిచినటువంటి వ్యక్తులు కానీ ఆత్మవిశ్వాసంతో లేరు. కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోనే ఉన్నారు, మతపరమైనటువంటి ఆలోచనతోనే ఉన్నారు, మద్యంపరమైనటువంటి ఆలోచనతోనే ఉన్నారు, మనీపరమైనటువంటి ఆలోచనతోనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా మనుషుల్ని నమ్మి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితుల్లో లేరనేది వాస్తవాన్ని మీరందరూ గుర్తెరగమని చెప్పేసి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈ రోజున ఈ మండలంలో చూస్తే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూనే వస్తామని ఘాటపేట మండలం. ఎప్పుడు కూడా గత ఎన్నికలు ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మీరు మోసం చేసింది కానీ, చిన్న చూపు చూసింది కానీ లేదు. ఈ రోజున ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఒక కసి ఉంది, ఒక పట్టుదల ఉంది, ఒక బాధ ఉంది, ఒక మళ్ళీ గెలవాలనే తపన ఉంది. ఉంటేనే కాదు ఆలోచన కూడా జోడించేది. దీనికి ఏ రకంగా ప్రతి ఓటుకు పోగేసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటేయించుకోవాలో ఆలోచన చేయబట్టున్నా మన నాయకులు మనకు చేసినటువంటి దిశానిర్దేశం ఏదైతే ఉందో సూపర్ 6 ప్రజలకు తెలియజెప్పని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నారు. అవన్నీ కూడా విస్తృతంగా ప్రాచుర్యం కల్పించండి. వచ్చే రోజుల్లో అన్ని రకాలుగా అన్ని రోజుల్లో కూడా మీరు ప్రజల్లో ఉండమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నారు. అంతేకాదు వెనుకబడిన వర్గాల వారికి ఎక్కువ భాగం వెనుకబడిన వర్గాల పార్టీనే తెలుగుదేశం పార్టీ. ఈ రోజున వెనుకబడిన వర్గాల వాళ్ళకి ఏదైతే ఎస్సీ ఎస్టీల చట్టం ఉందో అట్రాసిటీ చట్టం అంతే స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చట్టం తీసుకురాబోతోంది. దీన్ని బలంగా మండల తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎమర్జెన్సీ కార్యక్రమం కలిపి తీసుకొస్తామని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు కొల్లువేల ప్రసాద్ గారికి, అదేవిధంగా వేదికటువంటి వివిధ హోదాల్లో ఆసనైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కుటుంబ సభ్యులకి, విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, అదేవిధంగా పార్టీలో వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
మొదటిగా ఈ కార్యక్రమం ఆత్మీయ సమ్మేళనం గురించి మాట్లాడుతున్నాం. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. మామూలుగా మన జీవితంలో కొంతమంది సావాసాలు చేస్తారు. మన ఇంట్లో మా నాన్నగారు అన్నగారు దత్తాత్రేయులు తప్పు సావాసాలు లేదు. నాకు కానీ నా జీవితంలో తప్పు సావాసం చేసేసారు. అయ్యవారు తప్పు సావాసం చేస్తే కొన్ని రోజులు అవవాసం చేశారు. అంతేగాని ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీని కోపంతోనో లేదంటే పదవి లేదనో లేదంటే అధికారం లేదనో లేదంటే ప్రసాదం దూరంగా పోదామనో లేదు అన్ని సంవత్సరాలు అన్ని రకాలుగా రాజకీయంగా అండదండగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని వదిలేసి వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాయి. ఇదొక సామాజిక ప్రసిద్ధిగా మనందరూ గమనించాలని చెప్పేసి ఈ వేదిక మాట్లాడుతున్నాను. అంతేకాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే కొంతమంది నాయకులు గడిచిన 4 సంవత్సరాల 3 నెలల కాలంలో అయ్యవారు పోయినప్పటికీ కూడా ఈ వేదిక మీద ఉన్నారు, వేదిక కింద ఉన్నారు. మొత్తం జగన్తో అత్యంతమైనటువంటి నమ్మకంతో విశ్వాసంతో పార్టీ జెండా కింద పడకుండా అన్నింటిలో కూడా మా ఇంటే కట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని చెప్పేసి కూడా ఈ వేదిక గురించి వాళ్ళందరూ మాకందరికీ కూడా స్ఫూర్తి. ఆ పాప కానీ మళ్ళీ పోటీ చేసి ఎంపీగా గెలిచినారు. అది నాయకత్వం అంటే. చాలా మంది రాజకీయాల్లో నాయకత్వం గురించి నాయకులు మాట్లాడడం కానీ ఆ సవాళ్ళున్నా ఇబ్బందులున్నా మనం నమ్మినటువంటి సిద్ధాంతానికి మనం చేసేటువంటి పోరాటం కానీ ఎప్పుడు వదిలేయాలని చెప్పేది జీవితం నాయకత్వం మాట్లాడాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అత్యద్భుతమైనటువంటి నాయకుడు నడప ప్రదర్శిస్తానే ఉన్నాడు. ఈరోజు ఉదయం 3 సార్లు వేసిన 6 గంటలు పోవాలంటే 4 గంటలు లేట్ అవుతాను. టీవీ నేను పెడతానే బ్రహ్మాండమైన స్పీడ్ ఇస్తాను. నేనే కన్నాను కూడా చూస్తాను, కన్నాను కూడా మాట్లాడతానన్నాడు. నేను కన్నాను చూస్తాను, ఆయన కన్నాను కూడా మాట్లాడతాను. అసలు కొద్దిసేపు నన్నుగానే మర్చిపోయినా. ఏం లేదు, అద్భుతంగా మాట్లాడాను, ఎన్ని వాస్తవాలు మాట్లాడాను కూడా ఎంత అద్భుతంగా దర్గాలు 15 నిమిషాలు నేనే నమ్మబడిపోయినా. తీరా ఒకసారి చూసుకుని ఈ అమ్మాయి ఎన్ని రకాలుగా కన్నారంతా అబద్ధాలు చెప్పగలిగినటువంటి నడనాలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ పూర్తాలు ఇష్టమేసినడం అని బ్రహ్మాండం కనిపించేది. నోరు తెలిసే అబద్ధాలు. మనిషి బాడీ లాంగ్వేజ్ ఎప్పుడైనా నెగిటివ్ చెప్తుంటే బాడీ లాంగ్వేజ్ కూడా అర్థం చేసుకుంటాడు. కన్నా అప్పుడు సిద్ధమా అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి మోసం చేసి నమ్ముకున్నటువంటి కార్యకర్తని అబద్ధాలు మళ్ళీ మోసం చేస్తా ఉన్నాడు. పెన్షన్ల రూపాయలు చెప్తాడు, బటన్ ఇచ్చిన కార్యక్రమాల గురించి చెప్తాడు, సంక్షేమం గురించి చెప్తాడు. దొబ్బేసింటే మందు డబ్బుల గురించి చెప్పడు, దొబ్బేసింటే ఇసుక డబ్బుల గురించి చెప్పడు, దొబ్బేసింటే కూప ఆపేసినటువంటి గొడ్డల గురించి కూడా మాట్లాడు. కేవలం మళ్ళీ సొంత పార్టీ కార్యకర్తలనే పాపం మాదిరిగా వాళ్ళని దాటేయాలా, వాళ్ళే దించేయాలని ఆలోచించుకొని అబద్ధాలు చెప్తూ ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ చెందినటువంటి కార్యకర్తలని మళ్ళీ మోసం చేసేటువంటి కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నాడు. అందులో భాగంగా సోదరుడు పవన్ కుమార్ గారు చెప్పినారు. మొన్నటి కొంత మీటింగ్ జరిగితే పిల్లలు చూస్తున్నారు, సంభావన చూస్తున్నారని స్మాల్ బిజినెస్ ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతింది అనే ఆలోచన అక్కడి నుంచే మొదలవుతుందని కూడా మీరు అందరూ గమనించుకోండి. ఒక మనిషి ఆత్మస్థైర్యం మనోనిత్యం దెబ్బతింటాడో అబద్ధాలు ఎక్కడ మొదలు పెడతాడు, మోసాలు చేయడం మొదలు పెడతాడు, సొంత మనుషులకు కూడా మోసాలు చేయడం, అబద్ధాలు చెప్పడం, మభ్య పెట్టడం మొదలు పెడతాడు. అదే రకంగానే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా మభ్యపెట్టేటువంటి కార్యక్రమంలోనే ఆయన ఇంతమంది తోలుకొని బ్రహ్మాండంగా మనకు కలుపడింది. మన పార్టీకి బ్రహ్మాండంగా మళ్ళీ ఈరోజు వేవుగా మభ్యపెట్టేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించుకుంటూ పోతారు. కానీ
బండువారం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో. నేను మొన్న కల్పల మండలంలో ప్రచారం చేసుకుని వస్తామంటే పొద్దున్నే విచారించిన కార్యకర్తలు పోయినారంటే మా వాళ్ళు ఏమన్నా పొరపాటు మామూలుగా ఏది చెప్తాను అట్లే. సాయంత్రం ప్రచార కార్యక్రమం పూర్తి చేసుకొని ఇంటికి పోయేటువంటి ఎరకపోతా అంటే వరుసగా 15 జీపులు ఏదైతే ఆ సభకు పోయినాయో ఆ సభ నుంచి ఎరకొచ్చేటువంటి జీపులు ఎన్నుకోవడం జరిగింది. ఏ జీపులో కూడా దాదాపు 15 జీపుల్లో 70% మేర జీపుల్లో ముగ్గురు మాత్రమే ఉన్నారు. 30% మేర జీపుల్లో 4 ఉన్నారు. మా వారు ఉదయం చెప్పింది ఏదైతే వాస్తవమే. అంటే సొంత పార్టీ కార్యకర్తల్ని సొంత పార్టీ మంత్రులే ఆయన మోసం చేసి ఎన్నికలు నిర్వహించుకోవాలని ఆలోచించడం సుస్పష్టమని చెప్పేసి మీరందరూ గ్రహించుకోమంటున్నారు. ఆ మీటింగ్ నిర్వహించుకొని పాపం ఈ మధ్యకాలంలో మోసపోయేసి తప్పిపోయినటువంటి గొర్రెలు దారి ఎత్తుకునేటువంటి క్రమంలో మళ్ళీ మన దగ్గరికి వస్తారంటే బదలడానికి తప్పుపడ్డారు. మామూలుగా యెహోవా భాష ఆయన మామూలు దేశంలో న్యాయపాలన చేస్తారు. యెహోవా భాష వాళ్ళు పొరపాటు. ఆ మనుషులందరూ కూడా దారి ఎత్తుకొని మన దగ్గరకు వస్తే ఈ మీటింగ్ చూసేసి చూసివా మా లావులు చూసివా మా ప్రగల్భాలు చూసివా అని చెప్పేసి ఒక భార్య ఎమ్మెల్యే ఒక ఆయన పాపం ఆయన ఎక్కడికి పోయినా ఎందుకు అయిపోయినాడో ఎప్పుడు ఎమ్మెల్యే అయినాడో ఎప్పుడు అయిపోయినాడో అప్పుడు ఆయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు డాన్స్ చేసుకుంటా పాపం మోహిని పండుగ అయిపోయిన వృద్ధాశ్రమాలు డబ్బులు ఇచ్చి తిండి వేసుకుంటా మళ్ళీ ఒక పార్టీలో చేస్తానని చెప్పేసి ఆయన చేసుకునేటువంటి కార్యక్రమం ఆయన మన వాళ్ళ ఫోన్ చేసేటువంటి కార్యక్రమం. ఇప్పుడు మనము బ్రహ్మాండంగా ఉన్నాము. మీరు అందరూ తప్పు చేసినారు. మళ్ళీ మనం అధికారులకు రాకుండా మీరు చేసినటువంటి పొరపాటుని తగ్గించుకోవడానికి మళ్ళీ ఒక అవకాశం ఇస్తామని వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు. అంటే ఈయన సభ నిర్వహించుకోవడము అధికారంలో 4 సంవత్సరాల 9 నెలల కాలం పాటు నేను ముఖ్యమంత్రిగా పనిచేసినాను. ఈ రాష్ట్రానికి చేసినాను, ఈ నియోజకవర్గానికి చేసినాను, ఈ ప్రాంతానికి చేసినాను, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచి చేసినాను, ఈ ప్రజలకు మంచి చేసినాను ఓట్లు అడుగుతాను అనే దమ్ముగా జగన్మోహన్ రెడ్డి పేరు. అందుకనే ఈ రోజు మొదలుపెట్టేటువంటి కార్యక్రమం చేస్తాను. పెన్షన్ రూపాయలు చెప్తాడు. ఈరోజు పెన్షన్ల గురించే మాట్లాడుకుందాం, పెన్షన్ల రాజకీయం గురించే మాట్లాడుకుందాం. ఈ రోజు సచివాలయ సిబ్బందికి పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమము కోర్టు అప్పచెప్పింది. ఒకవేళ సచివాలయ సిబ్బంది అక్కడికి పోవడానికి ఏదైనా ఇబ్బంది ఉందేమో ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. గిరిజనులుగా పెన్షనర్ల మీద ప్రేమ ఉంటే సచివాలయ సిబ్బందిని అక్కడికి పంపించి పెన్షన్లు ఇప్పించిండొచ్చు. నిజంగా 1వ తారీఖే ఖజానాలో ఎరకొచ్చేటువంటి జీపులు ఎన్నుకోవడం జరిగింది. ఏ జీపులో కూడా దాదాపు 15 జీపుల్లో 70% మేర జీపుల్లో ముగ్గురు మాత్రమే ఉన్నారు. 30% మేర జీపుల్లో 4 ఉన్నారు. మా వారు ఉదయం చెప్పింది ఏదైతే వాస్తవమే. అంటే సొంత పార్టీ కార్యకర్తల్ని సొంత పార్టీ మంత్రులే ఆయన మోసం చేసి ఎన్నికలు నిర్వహించుకోవాలని ఆలోచించడం సుస్పష్టమని చెప్పేసి మీరందరూ గ్రహించుకోమంటున్నారు. ఆ మీటింగ్ నిర్వహించుకొని పాపం ఈ మధ్యకాలంలో మోసపోయేసి తప్పిపోయినటువంటి గొర్రెలు దారి ఎత్తుకునేటువంటి క్రమంలో మళ్ళీ మన దగ్గరికి వస్తారంటే బదలడానికి తప్పుపడ్డారు. మామూలుగా యెహోవా భాష ఆయన మామూలు దేశంలో న్యాయపాలన చేస్తారు. యెహోవా భాష వాళ్ళు పొరపాటు. ఆ మనుషులందరూ కూడా దారి ఎత్తుకొని మన దగ్గరకు వస్తే ఈ మీటింగ్ చూసేసి చూసివా మా లావులు చూసివా మా ప్రగల్భాలు చూసివా అని చెప్పేసి ఒక భార్య ఎమ్మెల్యే ఒక ఆయన పాపం ఆయన ఎక్కడికి పోయినా ఎందుకు అయిపోయినాడో ఎప్పుడు ఎమ్మెల్యే అయినాడో ఎప్పుడు అయిపోయినాడో అప్పుడు ఆయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు డాన్స్ చేసుకుంటా పాపం మోహిని పండుగ అయిపోయిన వృద్ధాశ్రమాలు డబ్బులు ఇచ్చి తిండి వేసుకుంటా మళ్ళీ ఒక పార్టీలో చేస్తానని చెప్పేసి ఆయన చేసుకునేటువంటి కార్యక్రమం ఆయన మన వాళ్ళ ఫోన్ చేసేటువంటి కార్యక్రమం. ఇప్పుడు మనము బ్రహ్మాండంగా ఉన్నాము. మీరు అందరూ తప్పు చేసినారు. మళ్ళీ మనం అధికారులకు రాకుండా మీరు చేసినటువంటి పొరపాటుని తగ్గించుకోవడానికి మళ్ళీ ఒక అవకాశం ఇస్తామని వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు. అంటే ఈయన సభ నిర్వహించుకోవడము అధికారంలో 4 సంవత్సరాల 9 నెలల కాలం పాటు నేను ముఖ్యమంత్రిగా పనిచేసినాను. ఈ రాష్ట్రానికి చేసినాను, ఈ నియోజకవర్గానికి చేసినాను, ఈ ప్రాంతానికి చేసినాను, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచి చేసినాను, ఈ ప్రజలకు మంచి చేసినాను ఓట్లు అడుగుతాను అనే దమ్ముగా జగన్మోహన్ రెడ్డి పేరు. అందుకనే ఈ రోజు మొదలుపెట్టేటువంటి కార్యక్రమం చేస్తాను. పెన్షన్ రూపాయలు చెప్తాడు.
ఈరోజు పెన్షన్ల గురించే మాట్లాడుకుందాం, పెన్షన్ల రాజకీయం గురించే మాట్లాడుకుందాం. ఈరోజు సచివాలయ సిబ్బందికి పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమము కోర్టు అప్పచెప్పింది. ఒకవేళ సచివాలయ సిబ్బంది అక్కడికి పోవడానికి ఏదైనా ఇబ్బంది ఉందేమో ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. నిజంగా పెన్షనర్ల మీద ప్రేమ ఉంటే సచివాలయ సిబ్బందిని అక్కడికి పంపించి పెన్షన్లు ఇప్పించవచ్చు. నిజంగా ఈ 1వ తారీఖే ఖజానాలో డబ్బులుంటే, పెన్షన్లు ఇచ్చేటువంటి డబ్బులుంటే పెన్షనర్స్ దగ్గరికి డబ్బులు పంపించేసి ఇవ్వచ్చు. ఇవన్నీ చేయలేదు. నిజంగా అటువంటి ఆలోచన కాకుండా ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే సిద్ధం సభలో బస్సులు సిద్ధం చేసుకున్నట్టు ఆర్టీసీ బస్సులు ఆయన సొంత డబ్బులతో ఎంగేజ్ చేసి పెన్షనర్ల మీద ప్రేమ ఉంటే డబ్బులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కూడా నిర్వహించవచ్చు. ఇవన్నీ రాజకీయం చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీలో చేస్తున్నారు. ఎన్నికలు నిర్వహించుకునేటప్పుడు ఎన్నికల నియమావళినే ప్రతి ఒక్కరూ పాటించాలని భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందబడినటువంటి సూత్రాలు అందరూ ఆచరించక తప్పదు అనేది జగన్మోహన్ రెడ్డి మర్చిపోతారనేమో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ రోజున పెన్షనర్స్ కూడా ఆలోచన చేసుకోండి. నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బస్సుల్ని సిద్ధం సభకు మాత్రం వేల బస్సుల్ని ఆయన హైర్ చేసుకొని జనాలు పోతున్నాడు. ఈ నియోజకవర్గంలో ఒక బస్సుని ఒక రోజు పాటు కేటాయించి నిజంగా ఆయన ఖజానాలో డబ్బులుండి ప్రభుత్వం దగ్గర డబ్బులుండి పంపిణీ చేయడానికి క్యాష్ బుక్ ఆయన దగ్గర ఉంటే ఒక రోజు 100, 150 బస్సులు పెడితే ఈ నియోజకవర్గంలో అందరూ మాట్లాడమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా గ్రహించుకోమని చెప్తాడని, మీ నాయకుడు అబద్ధాలు చెప్తారని మీరు ఆ దారిలో పోవద్దని చెప్పేసి కూడా వాళ్ళని హెచ్చరిస్తాడు. ప్రజా బాహుల్యంలో ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు అబద్ధాలు చెబితే వాళ్ళ ఉనికి కోల్పోతారు, వాళ్ళ అస్తిత్వం కోల్పోతారు, భవిష్యత్తు కోల్పోతారు అనేది వాస్తవం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలు ఈ వేదిక మీద చెప్తా ఉన్నారు. అబద్ధాలు కూడా మానేయండి, ప్రజలు మోసం చేయడం మానేసేయండి. ఈ రోజున ఆ సిద్ధం సభలో చెప్తాను పెద్ద ఆయన కూతురుపట్టులో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రైతుల రుణమాఫీ పేరు మీద 1 రూపాయి అయినా రుణమాఫీ చేసినాడా ఆయన హయాంలో చెప్పేసి ఇక్కడ సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారు చాలా మంది. 50,000 రుణం మాఫీ అయినటువంటి రైతులు ఎంతమంది ఉన్నారో చేయలేదండి. మరి కళ్ళు దొరికినాయా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచన చేసుకుంటున్నాను. అన్ని అబద్ధాలు చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడైనా ఒక పెన్షన్ 1వ తారీఖు పెన్షన్ తీసుకోకపోతే మళ్ళీ 2వ నెలలో కూడా 2 నెలల పెన్షన్ కల్పించేటువంటి కార్యక్రమం ఉంది. 2 నెలలు తీసుకోకపోతే 2 నెలలది ప్లస్ 3వ నెలది కల్పించేటువంటి కార్యక్రమం ఉంది. పెన్షన్ ఎక్కడైనా కూడా పోర్టబిలిటీ ఉంది, ఎక్కడైనా పోయి డబ్బులు తీసుకునేటువంటి కార్యక్రమం ఉంది. కొట్టేస్తాడు. పెన్షనర్ మీద నిజంగా ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం చేస్తారా ఒకసారి ఆలోచన చేసుకుంటాను. అంటే మోసం తప్ప ప్రజలు మోసం చేసి ఆయన అవినీతిగా డబ్బు సంపాదించుకోవడం తప్పితే ఇంకొక కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేయడం లేదనేది వాస్తవాన్ని అందరూ గ్రహించుకోబడ్డారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అభ్యర్థులు కూడా మీరు ఒకసారి గమనించుకుంటే ఆలోచన చేయబడ్డాడ. అదే కూతురుపట్టు నియోజకవర్గంలో పోయేసి సిద్ధం సభలో అభ్యర్థులు అందరినీ ఖర్చు చేసుకుంటూ వస్తాడు. కుప్పం క్యాండిడేట్ పిలిచినాడు. కుప్పం క్యాండిడేట్ పిలిచి చంద్రమౌళి గారు ఏదో పేరు చెప్తారు, ఏదో పేరు చెప్తాడు, మోహన్ పేరు చెప్తాడు. ఆయన పేరు చెప్పేసి ఇవన్నీ గెలిపించండి క్యాండిడేట్ లో పెట్టుకుంటా లోకాలు అంటారు. ఆ లోకల్ సమాధానంగా పలుకుతున్నాను. పూలపట్ల వయసు లోకల్ అంటాడు. నదిలో వచ్చి దీనికి పంచాయతీ చేసేది తీసుకొచ్చేది మామీ వదిలిపెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మాట్లాడలేకపోయినా సమాధానం చేసుకోతా ఉన్నాం. అంటే కూటమో మాట రాష్ట్రానికి మాట మాట్లాడేటువంటి వ్యక్తున్నటువంటి నైతిక ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అభ్యర్థులు కూడా ఒకసారి గమనిస్తే సిద్ధం సభకి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థికి బస్సులకి భోజనాలకి ఖర్చులకి 50 లక్షల రూపాయలు పార్టీ ఇస్తుంది. నిన్న రోజున మీటింగ్ రోడ్డు పెడితే 33 లక్షల రూపాయలు పార్టీ ఇస్తుంది. ఎందుకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తామంటే ఏ ఒక్క నాయకుడు కూడా అధికారులు ఎమ్మెల్యే కూడా ఏదైనా ధైర్యంగా 2 సభలో ప్రజా సమూహంలో
మా ప్రాంతానికి కావాలా అని చెప్పి దిబ్బతో నిలదీసేటువంటి దమ్ము లేనటువంటి వ్యక్తి చెప్పండి. మనం ఎమ్మెల్యేగా ఓడిపోయిన ప్రభుత్వం ఉంది. నరసింహస్వామికి పట్టుబట్టలు ఇస్తే కానీ ఎమ్మెల్సీ గుడి చేసుకోకపోతే పరిగెత్తు పట్టుబట్టలు నరసింహస్వామి వస్తాయి. అంతే స్థాయిలో ఈసారి మనం ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవబోతున్నాం. నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా, నీకు మంచి చేస్తా అనే ఆలోచనతో ఎప్పుడు కూడా మాట్లాడలే. కందికొండ ప్రసాద్ కేసు ఉంది, కందికొండ ప్రసాద్ అరెస్ట్ చేస్తారు, కందికొండ ప్రసాద్ అరెస్ట్ చేస్తారు. లేదు కందికొండ ప్రసాద్ టికెట్ రాదు, కందికొండ ప్రసాద్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు కాదు, ఇట్లే చెప్పినారు. కానీ ఎప్పుడైనా మేము పోటీ చేసి మాకు ప్రజలు ఉంటారు, మేము గెలుస్తామని ఎప్పుడైనా మాట్లాడారనే ఎంతసేపు ఆత్మవిశ్వాసం లేని, వెన్నెంక లేని, నిబద్ధత లేనటువంటి నాయకత్వాన్ని ఆ పార్టీ ప్రోత్సహిస్తూ వస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాలని చూసినా అన్నిటినీ అధిగమించి మనం ఎన్నికల్లో పోటీ నిలుస్తామని చెప్పి 4 సంవత్సరాల 9 నెలల క్రితం ఇదే పార్టీలో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని ఆలోచన చేసుకోండి. నాయకుడికి ఉన్నటువంటి దూరదృష్టిని ఆలోచన చేసుకోండి. ఖచ్చితంగా ఈ రోజున నేను చెప్తున్నటువంటి మాట మళ్ళీ నెరవేరి తీరుతుందని కూడా మీకందరికీ కూడా తెలియజేస్తాను. 2024 కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కందికొండ ప్రసాద్. అదే రకంగా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఏ మాత్రం కూడా ఆపోజిట్ ఉన్నటువంటి అభ్యర్థి కానీ, ఆపోజిట్ అభ్యర్థిని బలపరిచేటువంటి వ్యక్తులు కానీ ఆత్మవిశ్వాసంతో లేరు. కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోనే ఉన్నారు, మతపరమైనటువంటి ఆలోచనతోనే ఉన్నారు, మద్యపరమైనటువంటి ఆలోచనతోనే ఉన్నారు, మనీపరమైనటువంటి ఆలోచనతోనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా మనసుని నమ్మి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితుల్లో లేరనేది వాస్తవాన్ని మీరందరూ గుర్తెరగమని చెప్పేసి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈ రోజున ఈ మండలంలో చూస్తే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూనే వస్తోంది. గాంటపేట మండలం ఎప్పుడు కూడా గత ఎన్నికలు ఒకసారి తప్పితే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మీరు మోసం చేసింది కానీ, చిన్న చూపు చూసింది కానీ లేదు. ఈ రోజున ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఒక కసి ఉంది, ఒక పట్టుదల ఉంది, ఒక బాధ ఉంది, ఒక మళ్ళీ గెలవాలనే తపన ఉంది. ఉంటేనే కాదు ఆలోచన కూడా తోడించేది. దీనికి ఏ రకంగా ప్రతి ఓటుకు పోగేసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటేయించుకోవాలో ఆలోచన చేయబట్టున్నా మన నాయకులు కనుక చేసినటువంటి దిశానిర్దేశం ఏదైతే ఉందో సూపర్ 6 ప్రజలకు తెలియజెప్పని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నారు. అవన్నీ కూడా విస్తృతంగా ప్రాచుర్యం కల్పించండి. వచ్చే రోజుల్లో అన్ని రకాలుగా అన్ని రోజుల్లో కూడా మీరు ప్రజల్లో ఉండమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నారు. అంతేకాదు వెనుకబడిన వర్గాల వారికి ఎక్కువ భాగం వెనుకబడిన వర్గాల పార్టీనే తెలుగుదేశం పార్టీ. ఈ రోజున వెనుకబడిన వర్గాల వాళ్ళకి ఏదైతే ఎస్సీ ఎస్టీల చట్టం ఉందో అట్రాసిటీ చట్టం అంతే స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చట్టం తీసుకురాబోతోంది. దీన్ని బలంగా మీరు బీసీల్లో తీసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి మీకు ఈ సందర్భంగా విన్నవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎస్టీల్లో ఎందుకన్నా కానీ తెలియదు గడిచిన ఎన్నికల్లో 1 సైడ్గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటేసినారు. పెద్ద తాండాలు వస్తే, మిగతా తాండాలు 90 తాండాలు వస్తే ఈ రోజున ఎస్టీ సోదరులకు అందరికీ విన్నవిస్తూ ఉంటా. శ్రీరాములకు ప్రత్యేకించి చెప్తాడా, నువ్వు పెద్దోని మాకు మా కుటుంబంలో పెద్ద, నువ్వు ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబంలో పెద్ద దిక్కు నువ్వు ఈ మండలంలో అన్ని ఎస్టీ తాండాలు మీరు పోండి. చెప్పండి ఈసారి సందర్భంగా కోరుతా ఉన్నారు. అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది. ఇది వాస్తవం. మన పరిస్థితి కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి, ప్రజలకు తెలియజెప్పండి. ఈ నియోజకవర్గము 2009లో పునర్విభజన చేసినారు. వాస్తవమా కాదా? ముదుగుప్ప మండలం పోయింది, నల్లదెరువు తనకల్ మండలం వచ్చింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? మీకే చెప్తాండి.
నేనే కదా కదా ఆ రోజు ఎమ్మెల్యే అయినాం కదా. మళ్ళీ 2014లో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు తెలుగుదేశం పార్టీకి. ఆ పక్కన ఎవరున్నారు, ఎక్కడ పోయినాడు. మళ్ళీ 2019లో ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి. ఆ పక్క ఎవరున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు, వాళ్ళకి ఏదైనా బాధలు ఉన్నాయి, తొలగిపోయినాయా లేదా. మరి అక్కడ అభ్యర్థి ఎవరు, ఏవైతే తొలగిపోయినాయో అవి ఆ డబ్బులే ఇప్పుడు ఏం మాట్లాడదు. 2024 తర్వాత మళ్ళీ ఈ నియోజకవర్గం పునర్విభజన జరిగి తీరుతుంది. 2026 అంటే ఈ నియోజకవర్గం